తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మొయినాబాద్ డ్రగ్స్ కేసు వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ బిగ్ షాక్ ఇచ్చింది. ఇప్పటికే మొయినాబాద్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనంగా మారింది. అక్కడ ఒక ఎంపీతో పాటు మాజీ ఎమ్మెల్యే ఈయనతో పాటుగా ఇంకా మరికొంతమంది ప్రముఖులు ఉండడం, అక్కడ డ్రగ్స్ వినియోగించినట్టుగా ఆరోపణలు కూడా బయటికి రావడంతో అక్కడ చాలా రకాలుగా కొన్ని ఆధారాలు కూడా దొరకడంతో ఇప్పుడు వివాదం మరింత ముదిరింది. ఇక డ్రగ్స్ వినియోగం జరిగినట్లు వస్తున్న ఆరోపణల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ ఆయనకు తాజాగా షోకాజ్ నోటీసు జారీ చేసింది. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో జరిగిన ఒక సమావేశంలో మాదక ద్రవ్యాల వినియోగం జరిగిందని, ఆ సమయంలో రోహిత్ రెడ్డి అక్కడే హాజరై ఉన్నారనేటువంటి విషయం మీడియా కథనాల ద్వారా పార్టీ తెలుసుకుంది. ఆ తర్వాత పార్టీ ఇప్పుడు తీవ్రంగా పరిగణించింది. ఇక ఈ మొత్తం పరిణామాలపైన 7 రోజులలోపు లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని పార్టీ ఆదేశించింది. ఇలాంటి అక్రమ కార్యకలాపాలతో సంబంధం కలిగి ఉండడం పార్టీ విలువలకు, ప్రతిష్టకు విరుద్ధమని పార్టీ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నోటీసు జారీ చేసినట్లు ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్ పేర్కొన్నారు. ఇక తాజా పరిస్థితుల నేపథ్యంలో పార్టీ తుది నిర్ణయం తీసుకునేటువంటి వరకు రోహిత్ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు, అధికారిక సమావేశాలకు దూరంగా ఉండాలని కూడా స్పష్టం చేసింది. గడువులోపు సంతృప్తికరమైనటువంటి వివరణ ఇవ్వాలని, లేని పక్షంలో ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండానే పార్టీ రాజ్యాంగం ప్రకారం క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించింది. ఇక ప్రభుత్వం ఇప్పటికే ఈ కేసు పైన సిట్ ఏర్పాటు చేసినటువంటి తరుణంలో సొంత పార్టీ కూడా రోహిత్ రెడ్డి పైన చర్యలకు తీసుకోవడం రాజకీయ వర్గాలలో ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరొక వైపు 2 రోజుల క్రితం డ్రగ్స్ తీసుకునేటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉండి ఇలా డ్రగ్స్ తీసుకునేటువంటి వారిపైన ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నా దానికి బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని కూడా కేటీఆర్ ప్రకటించారు. సో మొన్న కేటీఆర్ ప్రకటన తర్వాత ఈరోజు రోహిత్ రెడ్డి పైన చర్యలు తీసుకోవడం సంచలనంగా మారింది. ఏదేమైనా కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ తాజాగా రోహిత్ రెడ్డికి షోకాజ్ నోటీస్ ఇవ్వడం అయితే ఇప్పుడు రాజకీయ వర్గాలలో సంచలనంగా మారింది. ఇక ఇది షోకాజ్ నోటీసు వరకే సరిపెడతారా, లేదంటే ఆ తర్వాత పూర్తి స్థాయిలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అనేది ముందు చూడాలి. ఏదేమైనా కూడా డ్రగ్స్ వ్యవహారం కేసుకు సంబంధించినటువంటి దాంట్లో కీలకంగా ఉన్నటువంటి పైలట్ రోహిత్ రెడ్డి పైన కూడా బీఆర్ఎస్ ఎట్టకేలకు కొంత షోకాజ్ నోటీస్ ఇచ్చి చర్యలు తీసుకోవడం అయితే ఆసక్తికరంగా మారింది.